హాయ్ అండి, వెల్కమ్ టు మా చిన్ని ప్రపంచం. ఈరోజు పనస గింజలతో సింపుల్ అండ్ టేస్టీగా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కావలసినవి ఉడికించిన పనస గింజలు, పచ్చిమిర్చి, టమాటో, ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ముందుగా బాండీలో 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. వేగేటప్పుడు ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగినాక అల్లం వెల్లుల్లి ముద్ద 1 స్పూన్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు టమాటో, ఉడికించిన పనస గింజలు వేసి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. కొద్దిగా వేగినాక 1 కప్ నీళ్లు పోసుకొని ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి దించేయాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ పనస గింజల కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మా చిన్ని ప్రపంచం ఫర్ మోర్ అప్డేట్స్.